महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూసే ముందు ఇక్కడ ముఖ్యంగా ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 10వ తారీఖు ఫిబ్రవరి 10 మాఘమాసం ప్రారంభం, 8వ తారీఖు మాస శివరాత్రి ఉంది, 14 వసంత పంచమి, 16 రథసప్తమి, 24వ తారీఖున మాఘ పూర్ణిమ. సో మాఘమాసం అనగానే అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వినడానికే. సో అందరూ కూడా అవునండి పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి అంటారు. సో తెలియని వాళ్ళకి కూడా తెలిసిన విషయం అది. కానీ మాఘమాసానికి ఉన్న విశిష్టతే వేరు అసలు. సో దాని గురించి మనం వీడియో చేసుకుందాం. ఇక ఈ మాసం ప్లానెటరీ పొజిషన్, గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందన్నది మనం ఒకసారి చూసినట్టు కనుక రవి 13వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలో, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో మకర రాశిలో ఇక్కడ గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రభావం పెరుగుతూ ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది మనకి. సో ఎప్పుడైతే మకర రాశిలో ఇక్కడ రవి, కుజ, శుక్ర, బుధ 4 గ్రహాల యొక్క సంచారం క్రమక్రమంగా ఇక్కడ 2వ తారీఖు, 6వ తారీఖు, 12వ తారీఖు ఇలా మొత్తంగా 15వ తారీఖు వరకు కూడా నవమ స్థానాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. విచ్ ఈస్ ద హౌస్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ అండ్ లక్. అదృష్టానికి సంబంధించిన ఈ యొక్క స్థానంలో ఈ యొక్క గ్రహాలు ముఖ్యంగా రవి, కుజ, బుధులు 3 గ్రహాలు కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో అంతగా భాగ్యస్థానంలో వాళ్ళు కొంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉంటాయి రవి, కుజులు లాంటి గ్రహాలు. ఎందుకంటే ఎథిక్స్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన ఈ యొక్క త్రికోణ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాలైన రవి, కుజులు లాంటి గ్రహాలు ఉంటాం ముఖ్యంగా. సో ఇక్కడ భాగ్యస్థానానికి సంబంధించి ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉందో ఇది కొంచెం ఖర్చుని మనకి సూచిస్తూ ఉంది. సో శాలరీ కంటే ఖర్చులు అనేవి ఈ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు మనకి సూచిస్తూ ఉన్నాయి. సో కాబట్టి శుక్రుని యొక్క సంచారం ఒకటి మాత్రం ఇక్కడ నవమస్థానంలో జరుగుతుంది. కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడే కొంచెం నవమస్థానంలో ఉన్నారు కాబట్టి కొంత మిక్స్డ్గా, అంటే ఏంటంటే 12వ తారీఖు నుంచి మాత్రం, అంటే మొదటి 12వ తారీఖు వరకు మరి రవి, కుజుల యొక్క యుతి జరగటం వల్ల కొంత భాగ్యస్థానానికి కొంచెం ఎఫెక్ట్, కొంచెం ఈ యొక్క ఖర్చులు అనేవి సూచిస్తూ ఉన్నా, 12వ తారీఖు నుంచి శుక్రుడు రావటం వల్ల కొంతవరకు అయితే రాశ్యాధిపతి శుక్రుడే నవమస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇక్కడ ఇది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, సో అదేవిధంగా సో ఎక్కువ ట్రావెల్ రిలేటెడ్గానే ఉండే ఆస్కారాలు, సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ కంపల్సరీగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం 12వ తారీఖు నుంచి సంవాట్ కొంచెం బెటర్గా, కొంచెం శుభగ్రహం కాబట్టి కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ మనకి రవి, కుజుల వల్ల మనకు కనిపించిన శుక్రుడి యొక్క సంచారం వల్ల మాత్రం కొన్ని శుభకార్యాలకు సంబంధించి, కొన్ని శుభమూలకమైన విషయాల గురించి మనం పార్టిసిపేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ రవి, కుజులు ఇక్కడ శుభకార్యాలకి, అంత శుభమూలకమైన విషయాలకి భాగ్యస్థానంలో అంత అనుకూలించవు. సో అలాగే 14వ తారీఖు నుంచి రవి దశమ స్థానంలోకి వస్తున్నారు. ఉద్యోగపరమైన విషయాలకి బుధుడు కూడా 20వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి వస్తున్నారు. సో క్రమక్రమంగా ఇక్కడ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. 14వ తారీఖు తర్వాత నుంచి మొదటి 2 వారాలు కూడా స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది. జర్నీస్ వల్ల, జర్నీ చేసినంత స్ట్రెస్ జర్నీ చేయకపోతే. 14వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్, జాబ్ మ్యాటర్స్, టార్గెట్స్, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువగా మీకు ఫోకస్ అనేది పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. రవి, శనుల యొక్క ఇద్దరి సంచారం మాత్రం అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీ బాస్తో మాత్రం ఇక్కడ 10th హౌస్లో మీ బాస్తో మాత్రం కొంచెం చాలా ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శనితో కలిసి ఉండటం వల్ల కొంచెం కట్టుదిట్టంగా మీ బాస్కి సంబంధించి, ఆర్ ఇమీడియట్ హెడ్కి సంబంధించి కావచ్చు, సో మీ పై అధికారి కావచ్చు, వీళ్ళకి సంబంధించి మాత్రం చాలా వరకు
అంటి ముట్టనట్టు ఉండే ఆస్కారాలు ఉంటుంటాయి. బట్ జాబ్ మాత్రం అలా వెళ్తూ ఉంటుంది ప్రొఫెషన్ పరంగా. మళ్ళీ మీ కెరీర్ జాబ్కి సంబంధించిన విషయాలు కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తారు, కానీ వీళ్ళకి సంబంధించిన మాత్రం ఎక్కువ మీకు మీద అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక లాభస్థానంలో రాహు గారు మారారు. ఆయన రాహు భగవానుడు నిజంగా వీళ్ళకి యోగించే 4 మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్లో ఒక రాహు లాభంలోకి రావడం తప్పకుండా డెఫినెట్లీ షూర్లీ మీకు ఏదో ఒక వేలో ప్రాఫిట్ని కలిగించే విషయం, అటు ల్యాండ్స్ విషయం కానీ, ఇన్హెరిటెన్స్ విషయం కానీ, జాబ్ రీత్యా కానీ ఏదో ఒక విధంగా మీకు ఏదో ఒక బెనిఫిట్ని కలిగిస్తూ ఉంటాడు రాహు. సో అలాగే 1000 స్థానంలో గురువు గారు మాత్రం ఉన్నారు. నవమంలో ఇన్ని గ్రహాలు 1000 స్థానంలో గురుడు. సో ఇది మనకి డెఫినెట్గా ఎక్కువ కాలాతీక మరణాన్ని మనకి ఎక్కువ సూచిస్తుంది. అంటే ఏంటంటే వేళ దాటి పనిచేయాల్సి రావటం, వేళ దాటి మెలకుగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ జర్నీలో ఉన్నాం అనుకోండి, ప్రయాణిస్తూ ఉంటాం, అలా కళ్ళు తేలేసుకుని ఉంటాం, అలా చూస్తూ ఉంటాం, ఇంకెప్పుడు వెళ్తూ ఉంటాము అని. సో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువసేపు పనిచేసే ఆస్కారాలు ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి, మొదటి 14 రోజులు. సో ఈ విధంగా వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా వీళ్ళకి రవి కుజుల భాగ్యస్థాన సంచారం ఒకటి ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి. గురువు గారి 1000 స్థాన సంచారం ఒకటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో గురువు గారికి తప్పకుండా మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోవటం, గురుబలం పెంచుకోవడం కోసం దేవానాంచ ఋషినంచ గురు నవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం. రవి కుజులు ఇద్దరు భాగ్యస్థానంలో ఉంటున్నారు 9th హౌస్లో. సో కాబట్టి శ్రీరాముని ఆరాధన చేసుకోవటం వల్ల ఈ రవి కుజులు 2 కూడా క్షత్రియ గ్రహాలు అవటం వల్ల శ్రీరాముని ఆరాధన, శ్రీరామ రక్షా స్తోత్రం ఇలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, అప్పుడు మీకు వచ్చే స్ట్రెస్లు కావచ్చు, చాలా వరకు కూడా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి అవి బాగా ఉపయోగపడతాయి శ్రీరామ రక్షా స్తోత్రం. సో ఇంకా అసలు ఈ స్ట్రెస్ ఎప్పుడు ఏర్పడవచ్చు, భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల వల్ల స్ట్రెస్ కానీ, ఆ ఖర్చులు కానీ. సో అలాగే లాభస్థానంలో ఉన్న రాహు వల్ల ఎప్పుడు మనకు బెనిఫిట్ ఉండొచ్చు. గురువు గారి 1000 స్థాన సంచారం వల్ల ఎప్పుడు మనకి ఎక్కువ ఈ డిలే ఆఫ్ లేట్ నైట్ స్లీప్స్ ఉండే ఆస్కారాలు, లేకపోతే ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉంటాయి అనేది వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే మనం ఆ వీక్ చెప్పుకుంటాం కాబట్టి కరెక్ట్గా ఆ వీక్లో ట్రాన్సిట్ జరిగేటప్పుడు. సో కరెక్ట్గా అప్పుడు ఆ వీక్లో ఏ విషయం మీద మనం జాగ్రత్త తీసుకోవాలని ఎక్కువ తెలుస్తుంది. సో రెమెడీ కూడా కరెక్ట్ రెమెడీ తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.